నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. పప్పు అంటే ఇష్టం లేని వారు ఉండరు. పప్పులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అందులో ఒకటి మెంతికూర పాలకూర పప్పు. ఈ 2 రకాల ఆకుకూరలతో కలిపి చేసే ఈ పప్పు రుచి అద్దిరిపోతుందండి. 10 నిమిషాల్లో కుక్కర్లో ఈజీగా చేసేయచ్చండి. ఏ మాత్రం ఆలస్యం లేకోకుండా ఫటాఫట్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. దీనికోసం నేను 1 కప్పు కందిపప్పు తీసుకొని క్లీన్ చేసి ఇలా కుక్కర్లో వేసేసుకుందాము. ఒక 10-12 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసి దీన్ని కూడా వేసేసాను. 1 కప్పు మెంతి కూర తీసుకున్నాను. ఇది కూడా కాడలు లేకుండా శుభ్రంగా కడిగేసి నీట్గా కట్ చేసి దీన్ని కూడా వేసేద్దాము. అలాగే 1 కప్పు పాలకూర కూడా తీసుకున్నాను. అలాగే టమోటాలు చిన్నగా తరిగి 2 టమోటాలు అయితే సరిపోతాయండి. కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ముందుగానే కడిగి పెట్టుకొని క్లీన్గా చిన్నగా తరుక్కొని వేసేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కాస్త చింతపండు, ఇవన్నీ వేసేసేయాలండి. ఇప్పుడు నేను 1 కప్పు తీసుకున్నాను కదా కందిపప్పు, దీనికి 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నేను పప్పు కాస్త గట్టిగా చేస్తున్నానండి. మీకు పలుచగా కావాలనుకోండి మరో కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని ఇలా మిక్స్ చేసేసి పసుపు చింతపండు అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకొని కుక్కర్ మూత ఉంచేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఆవిరంతా వెళ్ళిపోయింది, చక్కగా ఉడికిపోయిందండి పప్పు. చూడండి, ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు పప్పు కర్ర తీసుకొని చక్కగా మెదుపుకుందాము. నేను చెప్పిన క్వాంటిటీలో పప్పు చేస్తే 4గురికి సరిపోతుందండి. ఇప్పుడు వేడి మీదనే ఇలా చక్కగా మెదిపేసుకుంటే మెత్తగా మెదిగిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసము ఒక చిన్న ప్యాన్ ఉంచేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక వెల్లుల్లి మాత్రం కొన్ని ఎక్కువ వేసుకుందామండి. జస్ట్ అలా క్రష్ చేసి వేసేద్దాము. దగ్గర 10-15 ఉండొచ్చండి. వీటిని కాస్త అలా వేయించుకుందాము. తాలింపు ఎప్పుడు పచ్చిగా ఉండకూడదండి, బాగా ఎర్రగా మగ్గినట్టుగా ఉండాలి. దీనిలోకి 2-3 ఎండుమిరపకాయలని కొంచెము కరివేపాకు కూడా వేసేద్దామండి. ఈ వెల్లుల్లి వాసన పప్పుకి చాలా బాగుంటుందండి. అందుకోసమే తాలింపు ఎప్పుడు పచ్చిగా వేయించకూడదు, బాగా ఎర్రగా వేయించాలండి. చూసారా, ఇదిగో ఇలా వేగిపోయిన తాలింపును పప్పులో వేసేద్దామండి. ఇలా పప్పునంతా ఫ్యాన్లో ఇట్లా వేసి అనుకుంటే ఏమాత్రం అతుక్కోకుండా అంత నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చేయాల్సింది మనము పప్పు కర్రతోనే ఈ తాలింపు అంతా ఇలా అంటే ఆ ఎండుమిరపకాయలు వెల్లుల్లి పప్పుకంతా బాగా పట్టుకుంటుందండి. మంచి సువాసనతో గుమగుమలాడిపోతుంది ఈ పప్పు. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. కొంతమందికి పాలకూర ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఈ మెంతికూర వేసి చేసామనుకోండి, ఈ మెంతికూర వాసనకే ఆ పప్పు తినాలనిపించేస్తుంది, అంత బాగుంటుందండి. ఈ సైడ్ డిష్గా ఏదన్నా వడియాలు కానీ అప్పడాలు కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేడి అన్నంలోకి కాస్త ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఇంకా మరి ఏ కూర అవసరం లేదనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.